ఏమన్నారు, నాకు ఆ డబ్బు అవసరం ఉందండి, మాలో కొంతమందికి బాగాలేదండి, కొంచెం నాకు ఆ డబ్బు ఏమైనా ఇస్తారా, నేను తీసుకెళ్ళి దైవజనుడికి ఇస్తాను, కొంచెం ఉపయోగకరమైన రీతిలో వాడతామంటే అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ప్లీజ్ నువ్వు అడిగిందంటే ఎక్కువ తీసుకెళ్ళి, నీకు ఎంత కావాలంటే నాకు తీసుకెళ్ళాను. ఏం కాదు, దొరికింది ఛాన్స్ అని మాకు వేడి బాగా సంచుల్లో ఊరుకొని 10 మంది వేసుకొని గాడిలో ఎక్కించుకుని మొత్తానికి ఇంటికి తీసుకొచ్చి అన్నాడు, అదే బాబు ఎలిషాకి తెలియని ముందర రహస్యంగా తీసుకెళ్ళి వెనకాల పెట్టేయడం మొత్తం అని చెప్పి వెనకాల పెట్టించి ఏమి అడగలాగా మళ్ళీ లోపలికి వచ్చి ఆశ్రయంగా వచ్చి అన్నాను వస్తున్నారని అన్నాను వస్తున్నారా. అప్పుడు ఎలిషా అడిగాడు, చూడండి 25, అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహజీ నీ వెచ్చల నుండి వచ్చింది అడిగినందుకు వాడు, నీ దాసుని ఎచ్చటికి పోలేదన్నా అని వెనకరించాడు కదా మనవాడు. వెనకటో తీసుకుని వచ్చేసాడు, మళ్ళీ వెనకరించి మళ్ళీ ముందుకు వచ్చాడు. వెనకాల జరుగుతున్నవి మనసులో అనుకున్నవి మావుడు ఏది కానీ మానేసాడు. అంతా నేను ముందు వచ్చేసి నిల్చొని నల్లకి వచ్చి అయ్యారు వందనాలండి అని. అయ్యారు వందనాలు చెప్పలేదు. వందనాలు చెప్పకుండా గెహజీ అక్కడి నుంచి చూడన్నా అంటే అన్నాడు, నీ సాగుతున్నాను నేను ఎక్కడికి పోలేదయ్యా, నీకు అలా బయట కూర్చున్నానంతే గాలికి, నీకు ఏమో అవసరం ఉంటుందేమో లోపలికి వచ్చాను. అప్పుడు ఎలీషా అన్నాడు, చూడండి 26, అంతటి ఎలీషా వారితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములు, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకున్నట్టు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటియుడునని చెప్పగా వాడు మంచు వలె తెల్లరైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళను. ఎంత దారుణమైన శాపం చేయండి. నేను ఎక్కడికి పాస్టర్ గారు ఎక్కడికి వచ్చిందండి అనగానే ఎలీషా అన్నాడు, అరే నువ్వు అక్కడికి వెళ్ళి ఆ రథము పట్టుపడగానే నయమానుడిని చూసి ఎంతకి దిగి నీతో మాట్లాడిన సంగతులన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నానురా. నువ్వు ఎక్కడి నుంచి ఒక్కడికి వెళ్ళామనుకుంటున్నావు కాదు, నా మనస్సు నీతో పాటు వచ్చింది. స్థాపరా, నా ఆలోచన నీతో పాటు వచ్చింది, నా హృదయం నీతో పాటు వచ్చింది. నీవు ఏం చేస్తావో నీ తర్వాత అడుగుతున్నావు తెలుసయ్యా. ఇప్పుడు చెప్తున్నాను నేను, నయమానుకు ఏ పుష్టి అయితే పోయిందో అది నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి సర్వకాలం, ఎక్కడి వాడు సర్వకు భూమి ఉన్నంత కాలం నీ సంతతి మొత్తం పుష్టిలో అయిపోతాడు. అలాగే శరీరం అంతా తెల్లని పుష్టి వచ్చేసింది. ఎక్కడైనా డబ్బు తీసుకోవడం పాపం అనుకున్నారు. మీరు ఏమైనా చేసింది, ఎలీషా చేసింది, గెహజీ చేసింది, డబ్బు తీసుకోవడం పాపం అనుకున్నారా? మనస్సులో అనుకోగానే తెలిసిపోయింది. ఆ మనస్సును ఎలీషా మనస్సు వెంటాడింది. ఈరోజు పాపపు ఆలోచన ఆలోచించగానే దేవుని మనస్సు నీ మనస్సును వెంటాడుతాడు. ఈరోజు దైవజనుడు వద్దని చెప్పిన దాని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు మనస్సు నీ మనస్సును వెంటాడు. దేవుడికి వ్యతిరేకంగా వాక్యం చెప్పిన దాన్ని నువ్వు ఆలోచిస్తుంటే దేవుని మనస్సును వెంటాడు. నువ్వు క్రియ చేసే వరకు ఆయన గమనిస్తాడు, నీ క్రియలు గమనిస్తాడు, నీ ఆలోచనలు గమనిస్తాడు, దానికి తగినట్టుగా ప్రతిఫలం పొందుకునేలా చేస్తాడు. జాగ్రత్త. నా మనసు అనుకున్నాడు గెహజీ కాదు, నీ ఆలోచనలే నీ క్రియలుగా మారిపోతాయి. ఇంగ్లీష్లో కోట్ ఉంది, వాట్ యు థింక్ ఈజ్ వాట్ యు బికమ్. అంటే నువ్వు ఏమి ఆలోచిస్తావో నువ్వు అలాగే తయారవుతావు. వాట్ యు థింక్ ఈజ్ వాట్ యు బికమ్.
నువ్వు ఏవైతే ఆలోచిస్తావో హృదయంలో అదే క్రియలుగా మారి నిన్ను పట్టిస్తాయి, నిన్ను పాడు చేస్తాయి. నువ్వు మంచి మనిషిలాగా సమాజంలో మారాలి, దేవుని వలె ఉండాలి, నక్షత్రం వలె వెలగాలి, దేవుని స్వభావిగా నువ్వు బ్రతకాలి. ఆశపడితే ఆశ ఉంటే సరిపోదు, ఆలోచనలు కూడా ఉండాలి. మంచి ఆలోచనలు మంచి ఫలము ఇస్తాయి, చెడ్డ ఆలోచనలు చెడ్డ ఫలము ఇస్తాయి. నీ జీవితంలో ఏ ప్రతిఫలము రావాలన్నా సరే ముందు ఎక్కడో సరి చేయబడాలి. ఆలోచనలన్నీ చెడిపోయి నువ్వేం ఆశిస్తావు? ఆశగా ప్రార్థన చేయండి, మంచి రిజల్ట్ రావాలని. ఎలా వస్తుంది? నువ్వు ఎక్కడ చెడిపోయావు? ఊహల్లో చెడిపోయావు. అప్పుడు నీ ధరలు హృదయం వచ్చాయి, అది ఎల్లప్పుడూ కేవలము చెడిపోయి ఉన్నదట. నా హృదయములోని తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడిపోయి ఉండగా నీ కృపలోని మహిమ చేత, నీ కృపలోని మహిమ చేత నన్ను క్షమించిన దేవుడవు, నన్ను ఆశీర్వదించిన తండ్రికి. హల్లెలూయా. అప్పుడు చెడిపోయిన ఆశాపదమైన నిన్ను పవిత్రుడిగా ఆయన కృప ద్వారా, ఆయన రక్తము ద్వారా చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడిని వెంబడిస్తూ, దేవుడి దగ్గరికి వస్తూ, సంఘంలో కూర్చుంటూ, ఆయన బిడమని చెబుతూ, పరిచయంలో పాల్గొంటూ కూడా ఒక్కవేళ చెడు తలంపులకు ఆజ్యం మోసి వాటిని ముందుకు తీసుకెళ్తుంటే, తలంపు రాగానే దాన్ని తెప్పకుండా, దాన్ని కట్ చేయకుండా, ఆ తలంపును యోచిస్తూ కొంతమంది చూడండి అలా కూర్చుంటారు.